నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తెగే వరకు లాగొద్దు, నష్టం నీకే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి తెగే వరకు లాగొద్దు, నష్టం నీకే అని చెప్పేసి హెచ్చరిస్తున్నట్టుగా ఈ వీడియోకి నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. అయితే అసలు తెగే వరకు లాగుతోంది ఎవరు? దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ఆ మధ్య విశాఖపట్నంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అది కూడా వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి. కీలక నిందితులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. వాళ్ళని కాపాడుతుంది కూడా వైసీపీ వాళ్లే. అందులోనూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. గుండెపోటు గొడ్డలిపోటుగా ఎలా మారింది అనే విషయాల మీద షర్మిల చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఎప్పుడైతే షర్మిల ఈ కామెంట్స్ చేశారో ఇవంతా కూడా వైసీపీని డైరెక్ట్గా హిట్ చేశాయి. దీంతో వైసీపీ నేతలంతా కూడా షర్మిలని అటాక్ చేయాలని రెడీ అయిపోయారు. అయితే రాజకీయంగా అటాక్ చేస్తుంటే, రాజకీయంగా విమర్శించుంటే షర్మిల పెద్దగా పట్టించుకునేది కాదు, లైట్ తీసుకునేది, లేదా రివర్ట్ కౌంటర్ ఇవ్వడానికి చూసేది రాజకీయంగా. కానీ వాళ్ళంతా కూడా పర్సనల్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు షర్మిలని. ఆస్తుల్లో వాటాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, అది మనసులో పెట్టుకునే ఆవిడ ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యథార్థానికి షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తుల కన్నా కూడా ఎక్కువే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, లిస్ట్ ఇదిగో అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ఇలా మాట్లాడారో వెంటనే వైఎస్ విజయలక్ష్మి రెస్పాండ్ అయ్యారు. ఆవిడే రంగంలోకి దిగారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడికి మేనకోడలికి ఇలా అన్యాయం చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఉండగా తన నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తులు పంచాలనేది ఆయన ఉద్దేశం. అది ఆయన సన్నిహితులకి అందరికీ కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా పంచలేదు, అన్యాయం చేశాడు షర్మిలకి, షర్మిల పిల్లలకి అని చెప్పేసి ఆవిడ లెటర్లో ఓపెన్గా రాసేశారు. పైగా ఆవిడ సంతకం పెట్టడమే కాకుండా లాయర్ తోటి నోటరీ చేయించి స్టాంపు కూడా వేయించారు. అంటే రాజముద్ర వేయించి ఉత్తరాన్ని రిలీజ్ చేసినట్టుగా, బహిరంగ లేఖని రిలీజ్ చేసినట్టుగా రిలీజ్ చేశారు ఆవిడ. దెబ్బతో వైసీపీ అంతా సూపులో పడిపోయింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక ఎలా అటాక్ చేయాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచించుకుని కొన్ని కీలకమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే షర్మిల చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయింది, ఆయన ఆడిస్తున్నట్టల్లా ఆడుతోంది, అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి కామెంట్స్ చేస్తుందని చెప్పేసి షర్మిలని అటాక్ చేశారు. అయితే మరి విజయలక్ష్మిని ఎలాగ అటాక్ చేయాలి? షర్మిల చెప్పినట్టుగా కీలుబొమ్మలాగా విజయలక్ష్మి మాట్లాడుతున్నారు. ఎందుకంటే కూతురు మీద ఉన్న ప్రేమ అలాంటిది. కూతురు మాట కాదనలేక ఆవిడ ప్రేమకి లొంగిపోయిన విజయలక్ష్మి కూతురు ఎలా చెప్తే అలా ఆడుతోంది అని చెప్పేసి విజయలక్ష్మి మీద కూడా ఒక నింద వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి అనే గౌరవం కూడా లేకుండా ఆవిడ్ని కూడా తూర్పారబట్టడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ చెప్పినట్టుగా విజయలక్ష్మి మాట్లాడుతుంది. ఆవిడకి ఇష్టం లేకపోయినా కానీ ఆవిడ చేత లేఖ రిలీజ్ చేయించారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. దానికి కూడా షర్మిల కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో కుక్కలు అంటే నాయకులు అనాలా కుక్కలు అనాలా అర్థం కావట్లేదు, వాళ్ళతోటి మాట్లాడించారు. అలాంటి వాళ్ళని తెర మీద నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెనకాల దాక్కుని మాట్లాడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం దమ్ము ధైర్యం లేదా? ఆస్తుల విషయంలో ఎవరు మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. ఎంఓయూ చేసుకుంది ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డి. ఎంఓయూ బయట పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను ఇంతవరకు బయట పెట్టలేదు. కోర్టులో కేసులు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను ఇంతవరకు కేసు వేయలేదు. వేసింది కూడా విజయలక్ష్మి. విజయమ్మ గారు కేసు వేసింది, నాకేం సంబంధం అని చెప్పి షర్మిల వైసీపీని పూర్తిగా ఎండగట్టింది. జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్లో నుంచోబెట్టేసింది. ఇంకా కెలికితే దీంట్లో షర్మిలని నష్టం ఎవరికో మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు తెలిసినంతవరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంతవరకు మొత్తం అంతా కూడా నష్టం వైసీపీకే. షర్మిలకి ఇసుమంతా కూడా నష్టం లేదు. ఎందుకని అంటే ఆవిడ జాతీయ పార్టీకి సంబంధించిన నాయకురాలు, పైగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఓటు బ్యాంకు లేదు ప్రస్తుతం. భవిష్యత్తులో ఏమైనా పెరిగితే పెరగొచ్చేమో, అది చెప్పలేము. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఓటు బ్యాంకు లేదు. మరి ఆవిడ ఏం మాట్లాడినా కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఏమీ నష్టం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా ఆచితూచి మాట్లాడాలి. వాళ్ళ పార్టీలో నాయకులు కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి షర్మిల విషయంలో. ఎందుకని అంటే షర్మిలని ఏమాత్రం డ్యామేజ్ చేసేలాగా మాట్లాడినా అది వైసీపీకి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని బయటకు గింటేశాడు అని చెప్పేసి
ఇప్పటికే జగన్ మీద అనేక మాటలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా దాన్ని చాలా బలంగా వాడుకుంటున్నాయి. అలాగే షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. విజయలక్ష్మి మీద కూడా, అంటే కన్న తల్లి మీదే ఎన్సీఎల్టీలో కేసు వేశాడని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మీద మాటలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళంతా ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు? జనరల్గా మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో. నాకు తెలిసింది నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేనివాడు రాష్ట్రంలో ఆడపడుచులకి న్యాయం చేస్తాడా? రాష్ట్రంలో మహిళలకి న్యాయం చేస్తాడా? నిన్నటి వరకు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు అని అన్నాడు. మరి ఇవాళ ఇంట్లో పెద్దదానికి విజయలక్ష్మికే, ఇంటి పెద్దలాగా ఒక పొజిషన్లో ఉన్న విజయలక్ష్మికే న్యాయం చేయలేదు, ఆవిడ మీదే కేసులు వేశాడు. అంటే రేపు అధికారంలోకి ఒకవేళ వస్తానంటున్నాడు, వస్తే కూడా మనకేం న్యాయం చేస్తాడు? ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేయాలా అని చెప్పేసి ఆలోచించారనుకోండి, నష్టం వైసీపీకి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా, ఎంత లేదనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా 40% ఓటింగ్ ఉంది. మరి ఇంత ఓటింగ్ శాతం పెట్టుకుని ఇలాంటి నష్టాన్ని పరిచే మాటలు మాట్లాడితే, వైసీపీకి నష్టాన్ని చేకూర్చే మాటలు మాట్లాడితే ఆ పార్టీకి అది శ్రేయస్కరం అంటారా? ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. 100% వైసీపీకి డ్యామేజే అవుతుంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసి నాయకులు మాట్లాడుతున్నారా షర్మిల మీద, తెలియక మాట్లాడుతున్నారా అనేది ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. తెలియక మాట్లాడుతున్నారండి. ఇది అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియదు. నాయకులు వాళ్ళంతటికి వాళ్లే స్వతహాగా షర్మిల మీద విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న ప్రేమతోటి, భారతీరెడ్డి మీద ఉన్న ప్రేమతోటి, మమకారంతో, అభిమానంతో వైసీపీ నాయకులంతా కూడా భక్తిభావంతో పరవశించిపోయి వాళ్ళని మాటలు అంటోంది షర్మిల. విజయలక్ష్మి కూడా కన్న కొడుకు మీద ఒక లెటర్ రిలీజ్ చేసిందని చెప్పేసి వాళ్ళ మీద ప్రేమ కొద్దీ, వాళ్ళ మీద అభిమానం కొద్దీ మాట్లాడారనుకోండి, అది వైసీపీకి డ్యామేజ్ తెచ్చిపెడుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ నమ్మదు. రాజకీయ పార్టీ సంగతి పక్కన పెడితే అసలు ప్రజలు కూడా నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కాదని ఆ పార్టీలో చీమ చిటుక్కుమన్నా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసి బయటపడేస్తారు, ఇస్సిరి అవతల పడేస్తారు. ఒక్క క్షణం కూడా ఆలోచించరు, ఏమాత్రం రెండో థాట్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మాట కాదని వైసీపీ గీటు దాటిన నాయకుల్ని ఎంతమందిని తీసి బయటపడేశారో 2019, 2024 మధ్య మనం చూసాం. కాబట్టి నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆయనకు తెలియకుండానే షర్మిల మీద కామెంట్స్ చేస్తున్నారంటే అది నిజంగా పిచ్చి మాటే అని అనుకోవాలి. ఎవరు నమ్మే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇలాంటి పనులు మానుకోవాలి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా కూడా హితవు పలుకుతున్నారు. అంటే షర్మిలని కామెంట్స్ చేయించేవి మానుకోవాలి అంటున్నారు. ఒకవేళ ఆయన తెలిసి చేయించినా ఆయనకి తెలియకుండానే వీళ్ళు చేస్తున్నా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నష్టాన్ని నివారించుకోవాలంటే వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ కూడా చూస్తే పంచ్ ప్రభాకర్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు, ఆయన కూడా వైసీపీకి సంబంధించి అంటే అనధికారిక నాయకుడిలాగా అనమాట. ఆయన ఇప్పుడు షర్మిలను ఉద్దేశించి, విజయలక్ష్మిని ఉద్దేశించి కుక్కలు అనేసినంత మాటలు మాట్లాడాడు. కాపలా కుక్కలని, కరకట్ట కోటకి కాపలా కుక్కలు మీరు అని చెప్పేసి మాట్లాడాడు. మేకప్ షర్మిల, మేకప్ మెరుసుపల్లి అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడతాడు. మొన్న మధ్య కూడా బాబుదంత రుచిగా ఉందా, బాగా డాష్ డాష్ అని చెప్పేసి చండాలంగా మాట్లాడాడు. మరి వైఎస్ఆర్ అభిమానులంతా కూడా దీన్ని ఎలా చూస్తారు? రాజశేఖర రెడ్డి ముద్దుల కూతురు కదా షర్మిల. రాజశేఖర రెడ్డికి షర్మిల అంటే ఎంత ఇష్టము అనేది వాళ్ళందరికీ తెలియదా? షర్మిలకి రాజశేఖర రెడ్డి అంటే ఎంత అభిమానం అన్నది వైఎస్ఆర్ అభిమానులకి అందరికీ తెలియదా? మరి అలాంటి రాజశేఖర రెడ్డి ముద్దుల కూతుర్ని ఎవరో ఒకళ్ళు రోడ్డు మీద పోయేవాళ్ళు, దారిని పోయేవాళ్ళు అంతా కూడా ఇలా నానా కోతలు కూస్తూ, నానా బూతులు మాట్లాడుతూ, నానా రకాలుగా విమర్శలు చేస్తుంటే, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా విమర్శలు చేస్తుంటే, వైసీపీలోని కీలక నేతలు కూడా విమర్శలు చేస్తుంటే, అంటే ఒక రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఒక కొడాలి నాని, ఒక సతీష్ రెడ్డి, ఒక రోజారెడ్డి, ఇలాంటి వాళ్ళంతా కూడా విమర్శలు చేస్తుంటే ఆ పార్టీకి ఏ స్థాయిలో నష్టం వచ్చి పడుతుంది? అంతేగా అన్నాను, తెగే వరకు లాగితే నష్టం నీకే అని చెప్పేసి తమ్నైల్లో కూడా అందుకే పెట్టాను. సో షర్మిలే ఈ మాటలు అంటున్నట్టుగా కూడా పెట్టాల్సి వచ్చింది. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.